మంత్రి అంబటి రాంబాబుని కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయనపై కూడా ఇప్పటికే 2 కేసులు నల్లపాడు పిఎస్ పరిధిలో నమోదయ్యాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల ఫిర్యాదు మేరకు కూడా ఆయన మీద 2 సెక్షన్లు కూడా నమోదు చేశారు. అయితే నిన్న మధ్యాహ్నం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఫ్లెక్సీని తొలగించాలని చెప్పేసి అంటే కూడా రాంబాబు చెప్పిన తర్వాత కూడా అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ టీడీపీ శ్రేణులను చేరుకొని కూడా అంబటి రాంబాబుపై కూడా తీవ్ర పరిశోధించారు. దీంతో కూడా అంబటి రాంబాబు ఒక్కసారిగా కూడా అటు సీఎం చంద్రబాబు అటు లోకేష్ మీద కూడా తీవ్రమైన పరదాలతో కూడా ఒక్కసారిగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా అంబటి రాంబాబు మీద పూర్తి స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొండా ఉంది. మరోవైపు అంబటి రాంబాబు ఇంటి వద్ద మరోవైపు నుంచి కార్యాలయం వద్ద కూడా దాదాపు పూర్తిగా కూడా ఇంటిని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ కార్యాలయంపై కూడా ఒకసారిగా కూడా నిన్న సాయంత్రం పాటు కూడా అక్కడ కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో కూడా చేరుకొని అంబటి రాంబాబు కార్యాలయం కూడా బయటకు అద్దాల మొత్తం పూర్తిగా స్థాయిలో కూడా పగలగొట్టి బయట ఉన్న పూల కుండీలతో సహా మొత్తం పగలగొట్టారు. ఆ బయట ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారు. ఒకనొక దశలో కూడా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అడ్డు చేయడం కూడా కష్టంగా మారిన తరుణంలో కూడా పోలీసులు మొత్తం కూడా ఒకసారి కూడా చేతులెత్తేశారు. దీంతో అక్కడ కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా చేరుకుని అక్కడ అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, లేదంటే మా వద్దకు పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. మరోవైపు అంబటి రాంబాబుని కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని అటు సీఎం చంద్రబాబుకు లోకేష్ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దాదాపుగా 11 గంటల ప్రాంతం వరకు కూడా కార్యకర్తలు మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద గుమ్మికూడి గారికి భారీ నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్ నడుమ మధ్య కూడా వజ్ర వాహనానికి దాదాపుగా 6 గంటల నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా వేచి ఉంచారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో కూడా అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసుల మధ్య కూడా మరోవైపు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఒకనొక దశలో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చెల్లి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు ఇంటితో పాటుగా కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి నిప్పులు కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న కార్లు కూడా మొత్తం నిప్పులు ఇచ్చారు. అయితే అంబటి రాంబాబుని తరలించిన నేపథ్యంలో కూడా ఈ రోజు రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఉంచారు. అయితే ఈ మధ్యాహ్నం నుంచి తర్వాత మేజిస్ట్రేట్ ముందుగా అయితే అంబటి రాంబాబుని హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం చేసిన వైద్య పరీక్షల అనంతరం తర్వాత కూడా అంబటి రాంబాబును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. ధర్నా